నా పేరు సైరాబాను. నేను జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈరోజు జనగామ డిస్టిక్ జనగామ మండల జిల్లాలో పర్యటన కూడా చేయడం జరిగింది. ఈ రామిడి చందన అనే అమ్మాయి గత 6 నెలల నుంచి వాళ్ళ మేనమామను మేనత్త ఇద్దరు మోసం చేసిందని చెప్పి మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే మేము గతంలో కూడా వాళ్ళని పిలిపించి మేము మందలించి ఆమె డబ్బులు ఆమెకి ఇవ్వాలి అని చెప్తే సరే మంచిది చేద్దామని చెప్పేసి ఎంతో కొంత ఆమెకు వచ్చి 86 లక్షలు ఏవైతున్నాయో అవి వీటికి వెళ్ళి ఒక 10% మాత్రమే ఇచ్చిండ్రు. ఇచ్చి మళ్ళీ ఇంకా డబ్బులు వస్తాయి కదంటే రేపు మాకు అని చెప్పి మళ్ళీ 6 నెలల నుంచి కూడా ఆమెను ఇబ్బంది పెట్టడం జరిగింది. వాళ్ళు ఎవరైతే గూడ ఉపేందర్ రెడ్డి, ఆమె కూడా హేమలత గారు, ఆమె సోదరుడు వచ్చేసి వేణుగోపాల్ రెడ్డి అంట. వీళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారట. రియల్ ఎస్టేట్ విషయంలో ఒక వీడియో మహిళ భర్త చనిపోయి ఆమె అత్తగారింటి దగ్గర నుంచి ఆమెకు వచ్చిన వాటా ఏదైతుందో ఆ వాటా తీసుకొచ్చి అత్త మామని నమ్మి ఇచ్చినందుకు నీకు భూమి కొనిపెడతాము, నీకు రిసార్ట్ కట్టిస్తాము, నీకు ఇల్లు కట్టిస్తామని చెప్పి మాయమాటలు చెప్పేసి మోసం చేసి డబ్బులు కాజేసిండ్రు. మరి మర్యాదపూర్వకంగా డబ్బులు ఇవ్వమని అడిగితే కూడా మేము ఇస్తామని ఒప్పుకున్నారు. అంత ఒప్పుకున్నారు. డబ్బులు ఇస్తాము, మా మేనకోడల డబ్బులు మేము పెట్టుకోవు, డబ్బులు ఇస్తాను మాకే చెప్పారు. మా టీం కూడా ఉన్నారు, మా టీం ముందట కూడా చెప్పారు మేము ఇస్తాం డబ్బులు ఇస్తామని అన్నారు. ఈ రోజు డబ్బులు అడగడానికి చందన వాళ్ళ అమ్మ ఇంకా మిగతా సంఘాల మహిళలు మా సోదరి మనులు వచ్చిండ్రు. వస్తే మాత్రం మేము ఇక్కడ ఆ రోజు ఎప్పుడో అయిపోయింది. ఇలా డబ్బులు ఏమనంటే ఇప్పుడు ఈ రామిడి చందన వాళ్ళ అమ్మ ఇందిరా గారు ఎవరైతే ఉన్నారో ఆమెకు 70 సంవత్సరాలు ఉంటాయి. తమ్ముడు చేసిన మోసానికి, మరదలు చేసిన దగాకి ఆమెకు ఇప్పుడు అక్కడ హార్ట్ అటాక్ రావడం జరిగింది. ఆమెను ఇప్పుడు మేము అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర కూడా మేము అందరం మాట్లాడుతూనే ఉన్నాము. ఆమె కింద పడిపోయింది. పడిపోతే కూడా కనీసం ఆమెకి ఏం జరిగిందని చెప్పేసి తమ్ముడు మరదలు బయటికి రాలేదు. అసలు ఏం జరిగిందని అడగడం కూడా అడగలేదు. ఏంటి మీరు ఇంట్లో ఉన్నారు, ఒక మనిషి ప్రాణం పోతే మీరు చూడరని మేము అడిగితే అయ్యో మాకు తెలియదు అని అంటున్నారు. అప్పటికప్పుడే ఇంట్లో ఉన్నారు, ఇంట్లో మనుషులు బయటికి కూడా రాలేదు. మళ్ళీ మేమే అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆమెకు డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు. మరి ఇంకా 1 అవర్ చూసేసి హైదరాబాద్ రిపోర్ట్ చేద్దామన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇందిరా గారికి కానీ చందన ఈ ఫ్యామిలీకి ఏదైనా జరిగితే మాత్రం వాళ్ళ మేనమామ కుటుంబం వాళ్ళకి సపోర్ట్ చేసి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, అయ్యా ముఖ్యమంత్రి గారు మీ పార్టీ పేరు గెలిపించినాం, అయినా మీ పార్టీని అడ్డం పెట్టుకుని కూడా కొంతమంది ఇది చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఇట్లాంటి మోసాలకు దీనికి ఎవరికైనా దొంగలకు సపోర్ట్ చేస్తే మాత్రం మేము మాత్రం సహించము, ఊరుకునేది లేదు. ఇప్పుడు చందన కేసు కూడా మేము వరంగల్ కమిషనర్ గారి దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడాలని ఇప్పుడు అనుకుంటున్నాం. ఇప్పుడు అమ్మ ఇందిరమ్మ గారు కొంచెం ఆరోగ్యం కోలుకున్నాక తర్వాత మాట్లాడా, లేకపోతే ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరి ఫర్దర్ గా నేను లీగల్ యాక్షన్ తీసుకోవడానికి నేను ముందుకెళ్ళడానికి ఉన్నాను. మీడియా మిత్రులు మీరు ఇది మాత్రం ఒక భర్త లేని అమ్మాయి, ఒక ఒంటరి మహిళకు మాత్రం మనందరం న్యాయం చేయాలి. ఎందుకంటే ఆమె 3 పిల్లలు ఉన్నారు, బ్రతకడానికి ఏం లేదు. ఉన్న డబ్బులు వాళ్ళు కాదేసీలు ఇవ్వమంటే 10 రకాల సోది చెప్తున్నారు. ఇవన్నీ మాకొద్దు. చందనకు న్యాయం జరిగే వరకు మా మహిళా సంఘాలు, మా హ్యూమన్ రైట్స్ వాళ్ళు అందరూ మీకు మద్దతు ఉంటామని అందరి ముందుకు ఉంటాం. మీడియా మిత్రులు మాత్రం మీరు ఇది మాత్రం ఖచ్చితంగా మీరు రాష్ట్రం అంతా చూడాలి, ముఖ్యమంత్రి గారు కూడా చూడాలి. మరి కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు దొంగలకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ వెంట ఎందుకు ఉంటున్నారు, డబ్బులు ఇప్పించచ్చు కదా. వాళ్ళ మధ్యలో తగుదనమంతా దూరి సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ జనగామ జిల్లాల మరి మహిళలకు రక్షణ లేదా? ఎక్కడెక్కడో ఏదో జరుగుతుంది, ఇక్కడ జనగామలో జరుగుతుంది, ఎక్కడెక్కడో ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. మరి మహిళలకు చట్టం అనేది తీసుకొచ్చిరు. మరి డబ్బులు ఇచ్చి మోసపోయిన వాళ్ళకు కూడా ఒక చట్టం తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.